అందరికీ నమస్కారం. మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి అంతటికీ నమస్కారాలు. ఎప్పట్లాగే రోజువారీ దినచర్యలాగానే ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతానికి పోతే అక్కడ తాము చేస్తున్నదేంది, చేయవలసిందేంది, చెప్పిందేంది ఈ అంశాలు తప్ప మిగతా అంతా పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేటువంటిది నిరంతర ప్రక్రియ. మనమందరం నిద్ర లేవగానే ఎవరి దినచర్య వాళ్ళకి ప్రారంభమవుతుంది. చాయ్ తాగుతాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రికి భోజనం చేస్తాం, పడుకుంటాం. ఎవరి వృత్తి వ్యాపకం వాళ్ళు చేసుకుంటాం ప్రజలు. కానీ ముఖ్యమంత్రి గారికి అదనంగా ఒక అలవాటు ఉంది. వీటన్నిటితో పాటు ప్రతిరోజు దినచర్యలో కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని తిట్టకపోతే, నిందలు వేయకపోతే, అభాండాలు వేయకపోతే ఆయనకు దినం గడవని పరిస్థితి కనిపిస్తుంది. 16వ మాసంలోకి అడుగుపెట్టింది మీ సర్కారు వచ్చి. మీరు ఏం చెప్పిండ్రు, ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, అవి ఎంతవరకు వచ్చింది, పాలన మీద దృష్టి పెట్టి అవి జరిగేటట్లు చూసి ప్రజలను ఒప్పించుకోండి అంటేనంటే అది వదిలిపెట్టి ఏడపోతే ఆడ ఎస్ఎల్బిసి టనల్ ఇదైతే అది కేసీఆర్ బాధ్యత అని అంటాడు. అందుకే మొన్న ఒక టీవీ మాధ్యమంలో మాట్లాడేటప్పుడు మాట చెప్పినాను గుర్తు చేయడానికి. చాలామంది మా వయసు, మాకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళందరికీ తెలిసినటువంటి జోకే అది. గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గంభీరమైన విషయాలు ఏమైనా విపక్షాల వాళ్ళు లేవనెత్తితే ప్రతిదానికి ఆమె ఇందులో ఏదో విదేశీ హస్తం ఉంది అని మాట్లాడేది. ఆమె 1-2 సార్లు మాట్లాడింది కదా అని ఆమె కింద ఉండేటువంటి భక్తజనం అంతా అదేది భజన మండలి అంతా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ భజన మండలే ఆ పార్టీలో. సో ఎక్కడ ఏం సందర్భంలో, ఏ రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ అంశమైనా దానికి ఇందులో ఏదో విదేశీ హస్తం ఉందని మాట్లాడేది. అది అట్లా విదేశీ హస్తం అనేటువంటిది చాలా పాపులర్ అయిపోయి, అపఖ్యాతి పాలైపోయి చాలా పలుచగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో ఆనాటి తెలుగు రాష్ట్రం ఒకటే ఓ ప్రముఖ పత్రికల్లో ఒక కార్టూన్ వచ్చింది. కార్టూన్ సారాంశం ఏంటంటే, ఓ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, కేంద్రంలో ఉండే ఓ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెవులో వాళ్ళ స్టాఫ్ ఏదో చెప్తున్నాడు. ఏంటి అంటేనంటే అది శుభ సందర్భం, వాళ్ళ ఇంట్లో ఎవరో గర్భవతి అయినారు, అది ఆనందపడే సందర్భం. ఆయన యథాలాపంగా ఇందులో ఏదో విదేశీ హస్తం ఉంది అని అన్నాడు అని కార్టూన్ యొక్క సారాంశం. నేనంటలేను ఆ మాట. ఇంత చౌకబారుగా అసలు పాలనాంశాలకు సంబంధించి గంభీరంగా జరిగిన లోటుపాట్లు ఏమైనా ఉంటే, లేదా ఏమి లోటుపాట్లు లేవనుకుంటే కూడా మీరు ఏం చేస్తున్నారో అది గంభీరంగా చెప్పి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయమంటే, ఏడబోతే ఆడ మీరు ఇట్లా తిట్టుకుంటా పోతే ఇది మీకు ఇదే రివర్స్లో అప్లై చేసి ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే పాపం ముఖ్యమంత్రి గారు ఆయన చాలా జూనియర్ ఆ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. 7 ఏళ్ల కింద మాత్రమే ఆ పార్టీలోకి వచ్చిన ఆయన. సరే, 7 ఏళ్ల కింద వచ్చినా ఆయన చతురతతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినామని ఆయన అనుకుంటున్నాడు, ఆయన వెనుక ఉండేవాళ్ళు అనుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు కూడా సిద్ధాంతాల రీత్యానో ఇతరత్రనో ఆ పార్టీని నమ్మేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు కోట్ల మంది ఉంటారు సహజంగా దేశవ్యాప్తంగా, ఇంత పెద్ద దేశం కాబట్టి. సో వాళ్ళందరి వల్ల ఒక విషయంలో రోజు మదన పడుతూ ఉంటారు. ఏంది ఆ విషయం అంటే, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసినా అంతిమంగా మహాత్మా గాంధీ నేతృత్వం వహించిన తర్వాతనే భారత స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆయన భారత జాతిపిత అయిండు. ఇది లోకవిదితం, మనం కాదు, ప్రపంచం అంగీకరించిన విషయం. అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ గారు 6 ఏళ్ళు జైలు జీవితం గడిపితే ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 9.5 ఏళ్ళు జైలు జీవితం గడిపినారు. మేము కాంగ్రెస్ అభిమానులే కాదు, కాంగ్రెస్కు క్రిటిక్స్ మేము. వాస్తవంగా కాంగ్రెస్ వ్యతిరేకంగానే రాజకీయ చైతన్యం పెంచుకున్నటువంటి వాళ్ళం విద్యార్థి దశ నుంచి. కాబట్టి చరిత్రను చరిత్రగానే అర్థం చేసుకుంటేనే వర్తమానాన్ని కానీ భవిష్యత్తుని కానీ నిర్దేశించగలరు ఎవరైనా చిత్తశుద్ధి ఉండేటువంటి వాళ్ళు. అట్లా నెహ్రూ గారు 9.5 ఏళ్ళు కారాగార జీవితం అనుభవించినారు ప్రధానమంత్రి అయ్యేకంటే ముందు స్వాతంత్రోద్యమ కాలంలో.
భారత నవనిర్మాతగా జవహర్లాల్ నెహ్రూ గారికి పేరుంది. సరే, వారి కాలంలో ఈ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఈ దేశంలో ఐఐటీస్ కావచ్చు, ఈ దేశంలో సాంకేతిక విద్య కావచ్చు, అనేక రంగాలలో ఆయన కృషి ఎవరు విస్మరించజాలనేటువంటి చరిత్ర విస్మరించజాలండి. ఇది వాస్తవం, కళ్ళ ఎదుట ఉన్న వాస్తవం ఇది. కానీ ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం, ఆ పార్టీ, ఆ ప్రధానమంత్రి, ఆ మంత్రులు లేదా ఆ పార్టీ భావజాలంలో ఉండేటువంటి దేశవ్యాప్తంగా ఉండేటువంటి శక్తులంతా కూడా మహాత్మా గాంధీని, జవహర్లాల్ నెహ్రూను చాలా వికృతమైనటువంటి రూపంలో అపహాస్యం చేస్తూ, రోజు పలచన చేసి అవమానిస్తూ మాట్లాడేటువంటిది మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో చాలా చిన్నగా చేసి మాట్లాడుతున్నారు. అంత మాత్రం చేత గాంధీ చిన్నోడు అవుతాడా? నెహ్రూ కాంట్రిబ్యూషన్ ఒట్టికపోతుందా? ఆనాడు భారత స్వాతంత్రోద్యమంలో పాత్ర లేనటువంటి వాళ్ళు స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుల్ని కానీ ఆ సిద్ధాంతాన్ని కానీ వాళ్ళ చిన్నగా చేసి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ పాత్ర లేదు కాబట్టి, వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి కాబట్టి, ఇవాళ ఉన్న వాళ్ళ పాత్రను గొప్ప చేసి చూపించుకోవాలి కాబట్టి అవతలను చిన్నగా చేసి చూపిస్తారు. ఇది చరిత్రనండి, మన కళ్ళ ముందు సాగుతుంది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోరాటంతో సంబంధం లేని వాళ్ళు, తెలంగాణకు ద్రోహం తలపెట్టిన వాళ్ళు, తెలంగాణ వ్యతిరేక శక్తుల దగ్గర ఊడిగం చేసినటువంటి వాళ్ళు ఇవాళ చాలా పెద్ద పెద్ద నోర్లు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎవరైతే కారణభూతులో, ఎవరినైతే ప్రజలు ఇవాళ తెలంగాణ సాధన ఏం లేకుంటే కాకుండా అని భావిస్తారో, ఒక తెలంగాణ ప్రజలే కాదు, ఇవాళ ఆంధ్ర ప్రజలు కూడా ఎవరిని అంటారంటే మెచ్చుకున్నా తిట్టినా కేసీఆర్నే, ఈయన వల్లనే తెలంగాణ వచ్చిందని. ఇది కళ్ళ ముందున్న చరిత్ర. మరి అలా కేసీఆర్ చరిత్రను, తెలంగాణ చరిత్రను, తెలంగాణ 10 ఏళ్ల నవనిర్మాణాన్ని ఏమీ జరగలేదని రోజు మాట్లాడడానికే ఏమైనా అనిపించాలి కదా. అంటే మీరు మాట్లాడేది నిజమే అయితే మరి మీ పార్టీ మీద, మీ 50 ఏండ్ల పాలన మీద, మీ అధినాయకత్వం మీద రోజు మీ బడేబాయి వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నది నిజమే అని మీరు అంగీకరించినట్లు. మరి స్ట్రైట్గా చెప్తున్నా నేను. కాబట్టి ఈ వైఖరి మానుకోండి. మీ శ్రేణులకు కానీ, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సంకేతము చాలా తప్పుడు సంకేతం ఇస్తున్నారు, విద్వేషాలు పెంచే సంకేతం ఇస్తున్నారు. ఒక లక్ష్యం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య సాంప్రదాయంగా పరిగణించాలి. కానీ తూలనాడి మాట్లాడడం, ద్వేషించి మాట్లాడడం, శత్రుభావన పెంచడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, అదే సంస్కృతిని కింది దాకా అలవాటు చేయడం, చివరికి దాన్ని ఎవరన్నా న్యాయబద్ధంగా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎంత అధోగతికిపోతున్నారో సమాజం గమనిస్తలేదనుకుంటున్నారా? ప్రతిదానికి కూడా సందర్భం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరుగుబాటు చెల్లించాల్సి ఉంటుంది, తిరిగి చెల్లించాల్సిన సందర్భం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రవర్తించాల్సి ఉంటుంది. సరే, అన్ని జిల్లాలు పోయినట్లు